ఆసియా ఖండంలో అతిపెద్ద జాతరైన మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో గట్టమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నాక మేడారం వెళుతున్నారు. సమ్మక్క సారలమ్మ తల్లులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం వల్ల సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటామని భక్తులు అంటున్నారు. నా పేరు రాజలింగం. నేను సిద్దిపేట నుంచి వచ్చాను. తెలంగాణ ఆరాధ్య దైవమైనటువంటి సమ్మక్క సారలమ్మల దర్శనం కోసం వెళ్తా ఉన్నాం. దాదాపు సిద్దిపేట నుంచి మేము ఒక 40 మంది బయలుదేరుతా ఉన్నాం. ప్రతి జాతరకు ముందుగా మేము వచ్చి దర్శనం చేసుకుంటా ఉన్నాం. అమ్మవారి దయతో మేము అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతూ ఉన్నాయి. అమ్మకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఖచ్చితంగా ప్రతిసారి వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటాం. అమ్మ దయతో అందరము తెలంగాణ ప్రాంత ప్రజలంతా క్షేమంగా ఉండాలని, సుఖ సౌఖ్యాలుగా ఉండాలని కోరుకుంటాం. నా పేరు డాక్టర్ సుధాకర్ రెడ్డి. నేను రిటైర్డ్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ. గత 40 సంవత్సరాల నుంచి నేను రెగ్యులర్గా మేమందరం మా పిల్లలు రెగ్యులర్గా విజిట్ చేస్తూ వస్తున్నాము. ఈసారి ప్రత్యేకంగా మా పిల్లలు అమెరికా నుంచి వచ్చారు. మా మనవరాళ్ళు, మా అబ్బాయి, మా కోడలు వీళ్ళందరూ వచ్చారు. మొత్తం కుటుంబ సమేతంగా మేము ఇక్కడికి వచ్చాము. వాటి అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పదలుచుకున్నాము. రోడ్లు అవి బాగా అవుతున్నాయి. సమ్మక్క దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాము. బహుశా అక్కడ కూడా అరేంజ్మెంట్స్ బాగా అవుతున్నాయని చెప్తున్నాము. మేము మొదటి నుంచి నమ్మకం ఉంది సమ్మక్క మీద. మా కుటుంబ సంక్షేమ కొరకు పాటుపడతామని మరొకసారి చెప్తున్నాము.